హాస్టల్లో భయంకర అమ్మయ్య ఆత్మ అర్థం. ఒక చిన్న పట్టణంలో ఉన్న పాత హాస్టల్లో కొత్తగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చేరింది. ఆమెలో ఒక్కరైన సంధ్యకి ఎప్పుడూ భయం ఉండేది. రాత్రి 10 దాటగానే ఆ హాస్టల్లో వింతగా సైలెన్స్ కమ్మేసేది. ఒకరోజు అర్ధరాత్రి వరకు చదువుతూ ఉండి 2 గంటల సమయంలో తన గదికి వెళ్లడానికి పెద్ద లాన్లో నడుస్తోంది. ఆ లాన్లో ఎక్కడా లైట్స్ లేవు. హాస్టల్ మొత్తం సెన్సార్ లైట్స్ పెట్టి ఉన్న ఆ టైంలో ఒక్కటి కూడా వెలగలేదు. అలాగే భయపడుతూ చివరి రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా ఒక ఆడదాని రూపం కనిపించింది. ఆ అమ్మాయి జుట్టు అంతా విప్పి తల కిందికి వంచుకుని నడుస్తూ వెళ్తోంది. వింత ఏమిటంటే ఎక్కడా లైట్ పండకపోయినా ఆ రూపం దగ్గరికి వెళ్ళగానే సెన్సార్ లైట్స్ ఆన్ అయ్యేవి. కాని ఆ రూపం వెళ్ళిపోతుంటే సంధ్య గమనించింది. ఆ ఆడది నిజమైన మనిషి కాదు. లైట్లు ఆన్ అవుతున్నాయి, కాని ఆమె నేల కింద నీడపడడం లేదు. భయంతో ఆమె గది తలుపు దగ్గరకు వచ్చేసరికి ఆ రూపం ఒక్కసారిగా ఆగి తల ఎత్తి చూసింది. ఆ కళ్ళు పూర్తిగా రక్తంలాగా ఎర్రగా మెరిశాయి. అకస్మాత్తుగా తలుపు తానే తీయబడింది. సంధ్యను లోపలికి లాగేసింది. లోపల గాలి గట్టిగా తాకి తలుపు మూసుకుపోయింది. ఆత్మ ప్రతిరోజూ అలా హాస్టల్లో ఎవరినైనా భయపెట్టేది. కాని సంధ్య గదిలో మాత్రం ఒకటి వేరే ఉంది. ఆమె ఎప్పుడూ తన పడకపై ఒక బైబిల్ పెట్టుకుని నిద్రపోయేది. ఆ రాత్రి కూడా బైబిల్ పైనే ఉండగా ఆ ఆత్మ ఒక్కసారిగా గదిలోకి రాలేకపోయింది. తలుపు తీయాలని ఎంత ప్రయత్నించినా లోపలికి రాలేదు. తలుపు బయట ఎర్ర కలతో నిలబడే ఆ రూపం ఒక్కసారిగా అరుస్తూ పొగలా మాయమైపోయింది. ఆ రోజు నుండి సంధ్యకు అర్థమైంది, ఆ హాస్టల్లో నిజంగా ఒక ఆత్మ తిరుగుతుందని. కాని తన బైబిల్ వల్లే ఆ రాత్రి ఆమె బతికిపోయింది.